అలా చేస్తూ ఉండగా మరి లోకమంతా సుభిక్షంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, సమృద్ధిగా పంటలు పండాలి, ప్రజలందరికీ కూడా ధాన్యం కూడా మంచిగా వృద్ధిలోకి రావాలి, వారికి ధనం రావాలి, ధాన్యం వచ్చి యోగక్షేమాలతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంట పశువు శిశువు అంత సంరక్షణగా ఉండి ధర్మ మార్గంగా ఉండాలని మానవులందరి తరపున శౌనకాది మహర్షులు నైనీశాన్యంలో యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉన్నారట. అలా చేస్తూ ఉండగా వారి యొక్క యజ్ఞ యాగాలను తిలకించడానికి సూత మహర్షి వారి యాగం దగ్గరికి వెళ్ళారట. అప్పుడు ఆ శౌనకాది శిష్యులందరూ కూడా గురువు గారికి నమస్కారం చేసుకుని పాద పూజ చేసి పీఠంపై కూర్చోబెట్టి ఆ శిష్యులందరూ కూడా కింద కూర్చొని అడుగుతున్నారట, అయ్యా గురువు గారు ఇహమన అనగా మీ మనసులోని కొన్ని కోరికలు ఎలా తీరుతాయి, అంటే దానికి మేము ఏం చేయాలి, ఏదైనా యజ్ఞమో యాగమో వ్రతమో ఫలం ఉంటే తెలియజేయండి, అది కూడా చేసేస్తాము, ప్రజలందరూ కూడా యోగంగా ఉంటారని చెప్పి ఆ శిష్యులందరూ కూడా గురువు గారిని అడిగారట. అప్పుడు సుతుల వారు, అయ్యా నేను చాలా చక్కటి విషయాన్ని అడిగాను, అందుకు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే నాద మహాముని వారికి చెప్పిన విషయాన్ని మీకు చెప్తున్నాడు భక్తిగా అని చెప్పారంట. నాద మహర్షి అంట ఆయన పని లోక సంచారం చేయడం, ఏ లోకంలో ఏం జరుగుతుందా అన్ని లోకాలకు ఎక్కడ చెప్తామని, అలా ఒక రోజున సరే మళ్ళీ అన్ని లోకాలు కూడా చాలా ఆనందంగా ఉన్నాయి, మనం ఏమన్నా లోక సంచారం చేద్దామని చెప్పి లోక సంచారానికి బయలుదేరాడు నారదుడు. అలా వెళ్తూ మార్గ మధ్యలో ఏ లోకం ఉంటుంది, మన భూలోకమే ఉంటుంది. ఈ భూలోకమందున మానవులందరూ కూడా పరి బాధలతో పరి కష్టాలను అనుభవిస్తున్నట్టు ఎలా ఉన్నారు.